తప్పు తమదే అయ్యుండి కూడా అపోహతోనే తొందరపడి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై సోషల్ మీడియాలో అసత్య వ్యాఖ్యలు చేశానని దాన్ని కొందరు కావాలని మరింత వక్రీకరించారు. కానీ చింతమనేని తనను ఎంతో గొప్ప మనసుతో ఆదరించారని, ఈ సందర్భంగా ఆయన వద్దు అన్నా కూడా బహిరంగంగా ఆయన క్షమాపణ తెలియజేస్తున్నానని నూజివీడు మండల జనసేన అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నూజివీడు మండల పార్టీ అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము మాట్లాడుతూ తన తొందరపాటు చర్యలతో అంత గొప్ప మనసున్న ఎమ్మెల్యేని కించపరుస్తూ వీడియోలు చేశానని, కానీ వాస్తవాలు తెలుసుకుని ఆయన క్షమాపణ అడగటానికి తమ జిల్లా అధ్యక్షుడితో దుగ్గిరాల వెళ్తే ఎంతో పెద్ద మనసుతో తనను ఆదరించారని, అంత గొప్ప వ్యక్తిని తొందరపడి కించపరిచానని, అయితే ఆ భావం ఏమాత్రం లేకుండా తనపై ఎంతో అభిమానం చూపిన గొప్ప సంస్కారవంతుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని అన్నారు. దీంతో గతంలో శవాల మీద పేలాలు ఏరుకోవడానికి సిద్ధంగా ఉండే వైసీపీ నాయకులు దెందులూరు నియోజకవర్గ పరిధిలో కూటమి పార్టీల్లోనే ఉంటూ టీడీపీ జనసేన మైత్రిని దెబ్బతీయాలని, తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగించడానికి కూటమి పార్టీని అడ్డుపెట్టుకుని బ్రతుకుతున్న కొందరు నాయకులు, వాళ్ల అనుచరులకు ఈ ఘటన చెంపపెట్టు లాంటిదని, ఇకనైనా వారు తమ తీరు మార్చుకోకపోతే ఆ పార్టీల అధిష్టానాలు వాళ్ల మీద చర్యలు తీసుకునే రోజులు దగ్గరలోనే ఉంటాయని పలువురు టీడీపీ జనసేన నాయకులు హెచ్చరించారు. అన్యాయం అని చెప్తే ఎరా ఈ అన్యాయం జరిగిందంటే ఆయనే సాల్వ్ చేసేవాడు. కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ మన బండెడి రాము గారు, చింతమనేని గారు నాకు తెలుసు అని చెప్పేసి రీసెంట్ గా నిన్న నైట్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్తే ఆయన తీసుకున్న ఆప్యాయత చూపించినది కూడా, నన్ను ఒక ఎలిగేషన్ చేశానన్న ఇది కూడా లేకుండా, తమ్ముడు నువ్వేనా రా అని చెప్పేసి తీసుకెళ్లి కూర్చోబెట్టుకున్నాడు. ఒక్క విషయం నువ్వు నా దగ్గరికి వస్తే నేను చెప్పేవాడు కదా నీకు అర్థమయ్యేలాగా, దానికి నీటి సంఘం కూడా ఉంది తమ్ముడు అని చెప్పేసి సార్ చక్కగా వివరంగా చెప్పారు. అదంతా కూడా అది చెరువు, దానికి నీటి సంఘం ఉందని చెప్పాక నాకు అర్థమైంది. ఆయన చాలా బాగా నన్ను చూసుకున్నారు. ఆయన చెప్పే వరకు కూడా నేను ఎందుకు వెళ్ళలేదా, ఇంత ముందు వెళ్తే ఇదంతా జరిగేది కాదని చెప్పేసి నాకు చాలా రిలీజ్ అయ్యి బాధపడ్డాను. అన్నగారు మా ఆవిడ సారీ చెప్తారని చెప్పేసి మా జిల్లా ప్రెసిడెంట్ గారు అంటే, భలే పని మన సారీ ఏంటంటే మనోడు తెలియక చేశాడు బాధతోటి, అంతేగాని కావాలని నా మీద చేసింది కాదు అతను, కాబట్టి నాకు సారీ గిరి ఏమొద్దు, చాలా గౌరవంగా ఆదరించి మర్యాద చేసి మరి చేసే అప్యారు చేశాడు. చిన్న విషయం ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నాడు వివరణ, మా జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఇది జరిగిన తర్వాత నాకు తెలిసింది. ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థం ఏంటంటే, ఆ అపోహలో నేను చేసిన తప్పే తప్ప, ఆ వీడియో చేయడం తప్ప ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. అదే ఆయన గ్రహించి నన్ను చాలా ఆదరంగా చూసి పెద్ద మనసుతో నన్ను క్షమించి చాలా ఆప్యాయంగా ఇచ్చేసేసాడండి. ఇది నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇది మయానోళ్ళు రైతులు అక్కడ చేసిన తప్పుడు విధం వల్ల నేను ఆయన దగ్గరికి వెళ్తే అమ్మో ఏ గొడవ జరిగిపోద్దనే భయపడటం వల్ల చేసిన వీడియో తప్ప దీంట్లో ఎటువంటి ఉద్దేశం కానీ రాజకీయ ఉద్దేశం నాకు లేదు, అలాగే ఆయనకి సంబంధం లేదని చెప్పేసి రీసెంట్గా ఆయన కలిసిన తర్వాత నాకు తెలిసింది. కాబట్టి ఈ విషయానికి ఈ వీడియో ద్వారాగా ఆయన వద్దన్నా, ఆయన అలాంటి వ్యక్తి మీద నేను ఏదో నాకు తెలియక చేసిన అపోకే నేనే అపాలజీ సారీ చెప్పుకున్నాను. అన్నగారు చింతమనేని గారు, నాకు తెలియక జరిగిన సంఘటన ఇది, దాన్ని మీరు గుర్తించి నన్ను అభిమానించినందుకు నేను మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోను. ఎందుకంటే మీరేంటో నాకు రాత్రి తెలిసింది. కాబట్టి మా జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఆయన కూడా చాలా, రాము ఇంత ఆప్యాయత చేశారో ఇది నీకు తెలియక చేసావు ఆయన్ని, కాబట్టి ఇది నువ్వే సరి చేసుకో, ఏం చేసుకుంటావు అంటే దాన్ని బేస్ చేసుకుని నేను చేసే వీడియో తప్ప ఇది ఎవరో ప్రోద్బలం కానీ ఎవరో ఇబ్బంది కానీ నన్ను పెట్టలేదండి. ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్న విషయం. ఈ తప్పుని జీవితంలో జరగకుండా చూస్తాను. అక్కడ చేసిన రైతులు అందరూ ఎందుకు రావట్లేదు నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అది చెరువు కాకపోతే ఆ రైతులందరూ కూడా వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు నన్ను మిస్యూజ్ చేసి ఇప్పుడు నాకు చేసిన తర్వాత ఆ వివరాల కాగితాలన్నీ చూసిన తర్వాత నాకు అర్థమయ్యి రియలైజ్ అయ్యి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇక నుంచి ఎవరో కూడా ఏదన్నా ప్రాపకాండ చేయకుండా అడిగితే ఆయన సమాధానం చెప్తాడని చెప్పి ఆయన గురించి చెప్పేదంతా కూడా రాత్రి వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ప్రాపకాండ, వెళ్ళినోడికి గౌరవించి పనిచేసి పెడుతున్నాడు, దానికి నిలువెత్తిన నిదర్శనం రాత్రి నాకు జరిగిన సంఘటన. నేను కూడా మీ అభిమానిని కాబట్టి ఇది ఒక యాక్సిడెంట్గా ఫీల్ అయ్యి నేను ఈ వీడియో ద్వారా మీకు అపాలజీ తెలియజేసుకుంటున్నాను. గారు, నీతి నిజాయితీ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా సరే వెళ్ళి చింతమనేని గారు నాకు ఈ అన్యాయం జరిగిందంటే చిన్నపిల్లవాడు వెళ్ళినా సరే రెస్పాండ్ అయ్యే మనస్తత్వం నాకు కనపడింది ఆయనలో. ఆయన మాట దుర్సే కానీ మనసు మంచిదని చెప్పేసి రాత్రి, ఎందుకంటే నేను తెలియక పెట్టిన వీడియో కూడా నువ్వు తెలియక పెట్టావరని నన్నే అన్నాడు ఆయన. నువ్వు తెలియక చేసిన పని అది, నువ్వు నన్ను అడిగితే సరిపోయేదన్న కాడ నాకు అర్థమైంది కాబట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. అంత తప్ప వేరే ఏం కాదు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే కంపల్సరీగా ఆయన సహకారం ఉంటుందని నాకు తెలిసింది. కాబట్టి ఇక నుంచి నాకు కానీ ఎవరైనా సరే వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళండి. మీ నిజాయితీ ఉంటే వెళ్ళి ఆయన అడగండి, ఎమ్మెల్యే గారు మాకు ఈ పని కావాలని, చేసి పెట్టకపోతే అడగండి. అంతేగాని అపోహలు సృష్టించకండి. నాకు తెలియక అపోహల వల్ల నేను సృష్టించాను కాబట్టి దానికి నేను అపాలజీ చెప్పుకున్నా. దయచేసి ఎవరైనా సరే ఇదే విధంగా రియలైజ్ అయ్యి
చెడుని చెప్పను కానీ మంచిని తుంచి చెప్పకండి. మీ ఏదో ప్రాపకాండ కోసం అందరికి ఇలా చెప్పి నాలాంటి వాడిని డైవర్ట్ చేయకండి. కాబట్టి జరిగిన తప్పుదాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను చింతమనేని గారికి ఈ వీడియో చేసి నేను చెప్పగలుగుతున్నాను. ఇది నేను చెప్తున్నాను, రియల్గా చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చిరునవ్వుతో చెబుతున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆయనతో మాట్లాడాక. అప్పటి వరకు నాకు తెలియలేదు కాబట్టి ఇది గమనించండి. మా జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో జరిగింది ఇదంతా కూడా. ఇప్పుడు ఆయన అభిమానిగా మారి నేను ఇదంతా చేశాను తప్ప ఈ వీడియో చెప్తున్నా తప్ప నాకు వేరే ఏ ఒకటే కాదు. కావాలంటే ఎక్కడికి వచ్చాను నేను చెప్పగలను. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఇక నుంచి నా అన్న తమ్ముడు అనేది చెప్పి నన్ను ఆదరించాడు చూడండి, అది నేను మర్చిపోలేను. ఆయన చాలా పెద్ద మనసుతో నన్ను ఆదరించాడు కాబట్టి అందుకు చిరునవ్వుతో చెబుతున్నాను ఈ విషయాన్ని. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. చింతమనేని గారు ఆయనకి నాకు మధ్య జరిగిన వారు అపోహ వల్ల జరిగిందే తప్ప ఎటువంటి కారణం లేదని చెప్పేసి రాజకీయ కోణం లేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.